ఇప్పుడు మనం ప్రహ్లాద పట్టాభిషేక్ శబ్దం అనేటువంటి ఐటెం గురించి తెలుసుకుందాం. రాగం కాంబోజీ రాగం, కానీ కొంతమంది గురువులు దీన్ని మోహన రాగంలో కూడా పాడటం నేను విన్నాను. కాబట్టి మీ గురువుగారిని అడిగి ఇది కాంబోజీ రాగమా లేక మోహన్ రాగమా కనుక్కోండి. తాళం మిశ్ర చాపు తాళం. దీనిని ఎవరు రచించారో సరైనటువంటి ఆధారాలు లేవు, కానీ కూచిపూడి గ్రామం నుండి మేలట్టూరు వెళ్ళినటువంటి కూచిపూడి భాగవతులు దీన్ని రచించారు అని పెద్దవారు చెబుతూ ఉన్నారు. దీని నృత్య దర్శకత్వం మేము చేసేది వేదాంతం పార్వతీశం గారు చేసినటువంటి నృత్య దర్శకత్వాన్ని శ్రీ వేదాంతం రాధేశం గారు చిన్న చిన్న కాలానుగుణంగా మార్పులు చేశారు. అలాగే చాలామంది గురువులందరూ ఎవరి కంపోజింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలందరూ ఆ ఐటెం ఎవరు కంపోజ్ చేశారో మీ గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఈ పాటలో ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకుందాం. వచ్చి అచ్యుతపురములో అని ఉంది. ఈ అచ్యుతాపురము అనేటటువంటి ఊరు ఎక్కడ ఉన్నది అంటే, విజయనగర సంస్థానం అయిపోయిన తర్వాత తంజావూరు సంస్థానం కళాకారుల్ని బాగా ఆదరించారు. కూచిపూడి గ్రామం నుండి తంజావూరు గ్రామానికి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి రాజు అచ్యుత దేవరాయల వద్ద నాట్యాన్ని ప్రదర్శించడం, వారు ఆ నాట్యాన్ని చూసి పరవశించి వారికి ఒక అగ్రహారాన్ని గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. తంజావూరు నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరు ఉంది. ఆ ఊరికి అంటే కూచిపూడి భాగవతులు అగ్రహారాన్ని ఇచ్చినటువంటి అచ్యుత దేవరాయలు పేరు మీదుగా అచ్యుతాపురం అనేటువంటి పేరు పెట్టుకొని అక్కడ నివసించడం జరిగింది. ఆ అచ్యుతాపురంలో ఒక శ్రీరామనవమి రోజున ఒక కొత్త మండపాన్ని నిర్మిస్తే ఆ మండపంలో ఈ ప్రహ్లాద యొక్క జీవిత చరిత్రని వివరించడం జరిగింది అని ఈ పాట ద్వారా మనకు తెలుస్తుంది. ఈ అచ్యుతాపురమే కాలక్రమేణా మేలట్టూరుగాను, ఆ మేలట్టూరు యక్షగానాలు కూడా మనందరికీ బాగా సుపరిచితమే. అచ్చం కూచిపూడి యక్షగానాల్లాగానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, కూచిపూడి గ్రామం నుంచి అక్కడికి షెటిల్ అయిపోవటం వల్ల మన యక్షగానాలని వాళ్ళు ఇప్పటికి కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి కూచిపూడి మేలట్టూరు యక్షగానాలకి పెద్ద తేడా ఏమీ ఉండదు.